కావలసిన పదార్థాలు: చింతపండు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, 4 మిరియాలు, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర. ఎక్కువ మారకుండా దోరగా వేసి చికెన్ తీసుకోవాలి. చేపల కూరకి 5 స్పూన్ల నూనె. చేపల కూరలో ఎక్కువ నూనె ఉంటేనే నీసు వాసన రాకుండా బాగుంటుంది. బాగా కాగిన తర్వాత దీంట్లోనే మెంతులు, ఆవాలు వేసేసుకోవాలి. చిట్టుపట్లాడిన తర్వాత వేసిన తర్వాత గంటలు వేసే వరకు వేసుకోవాలి. వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత టమాటా వేసుకోవాలి. కాసేపు మగ్గనివ్వాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి తగిన పసుపు వేసి బాగా కలుపుకోవాలి. మూడు స్పూన్ల కారం, కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. కానీ చేపల కూరలోకి ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. పులుపు, కారం, ఉప్పు కరెక్ట్గా ఉంటే కూర బాగుంటుంది. బాగా కలుపుకున్నాక ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. పులుసు బాగా మరగాలి. మరిగిన తర్వాత చేపలు వేసుకోవాలి. కూర ఇలా తెలుతున్నప్పుడు నీట్గా శుభ్రం చేసుకున్న చేపలు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చేపలు వేసిన తర్వాత చేపల్ని ఇలా తిప్పుకొని ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. చూద్దాము ఉడికిందా లేదో. గరిటె మాత్రం పెట్టకూడదు. గరిటె పెడితే ముక్కలు విరిగిపోతాయి. చేప బాగా విరిగిపోద్ది. ఇలా తిప్పుకొని చూసుకోవాలి. ఒకసారి చూద్దాము ఎలా ఉడికిందో పులుసు. ఇంకా ఉడకాలి. పులుసు బాగా ఉడికి దగ్గర పడాలి. ఫైనల్గా చూద్దాము కూర ఎలా ఉందో. ఒకసారి డబల్ తిప్పి చూద్దాము. కూర ఒకసారి చూద్దాము. ఒక 10 నిమిషాలు దగ్గర పడుతుంది కూర. ఒక 10 నిమిషాలు కూర దగ్గర పడేటప్పుడు ముందుగా కట్ చేసుకున్న మామిడి ముక్కలు దగ్గర పడేటప్పుడు వేసుకోవాలి. ఒక్కొక్క కాయ కరిగిపోతుంది. ఇదైతే కరగదు. ఇలా వేసుకుంటే కరగదు కాయ. డబ్బా ఎలా వేస్తామో అలాగే ఉంటుంది. ఒకసారి బాగా తిప్పుకోవాలి. ఇంకొక 10 నిమిషాలు కూర అయితే ఉడికిందో లేదో చూద్దాం. దగ్గర పడుతుంది. ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ తీసేసుకోవాలి. ఒకసారి తిప్పుకోవాలి.
గరిటె పెట్టుకుని ఒకసారి ఇలా పెట్టుకొని ఇప్పుడు చూద్దాం కూర ఫైనల్గా రెడీ అయిపోయింది. కూర దింపే ముందు కొత్తిమీర చల్లుకోవాలి. ఉల్లిపాయ వేగేటప్పుడు వేసుకోవాలి. దించేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఫైనల్గా కూర రెడీ. ఇలా బాగా తిప్పుకోవాలి.